తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి తొలిసారి ఇక్కడ 6 గ్యారంటీల పథకాన్ని అమలు చేయడంలో భాగంగా ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ఒక ప్రక్రియను వేగవంతం చేసేందుకు వారి సంక్షేమం కోసం సుదీర్ఘకాలిక ప్రణాళికలను కూడా రక్షించేందుకు వారికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేసేందుకు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాల విద్య వైద్య రంగాల్లో అన్ని వెసులుబాటు కల్పించడానికి కూడా జీవో ఎంఎస్ నెంబర్ 631 ఇంప్లిమెంట్ చేసింది. దానికి సంబంధించి కూడా కేకే కమిటీ ఆధ్వర్యంలో కూడా ఒక నియామకాలు చేపట్టిన నేపథ్యంలో ఒక కమిటీ కూడా ఒక కార్యాచరణ రూపొందించింది. ఇక్కడ జూలై 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఒక కార్యాచరణను ప్రకటించడం నేపథ్యంలో మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాలను తీసుకొని ఇటు ఉద్యమకారులతోటి అలాగే విద్యార్థి సంఘాలతోటి అలాగే సబ్బండ వర్గాలు ఎవరైతే ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారో వాటన్నిటితోటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక కార్యాచరణకు రూపకల్పన చేసింది. అందులో భాగంగానే ఇక్కడ అమరజ్యోతి కేంద్ర వేదికగా హైదరాబాద్లో ఉన్నటువంటి అమరజ్యోతి కేంద్రంగా ఇక్కడ కార్యాచరణ రూపొందుతుంది. దానికి సంబంధించిన సమావేశాలు కూడా అక్కడే జరుగుతున్నాయి. మరి ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఇక్కడ ఉద్యమకారుని ఎలా గుర్తించాలన్నదే ప్రధాన సమస్యగా మారుతున్నటువంటి సమయంలో వరంగల్లో కూడా తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు అయినటువంటి వరంగల్లో కూడా అనేక అంశాలు కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో ఉద్యమకారులు కూడా దీనికి సంబంధించి ఒక ప్రామాణికతతో వెళ్లాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని గుర్తించారు. అందులో భాగంగానే తెలంగాణ ఉద్యమకారులు ఇక్కడ సీనియర్ అడ్వకేటు అలాగే గుడిమల్ల రవికుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. మరి వీరి ఆలోచన విధానం ఎట్లా ఉండబోతుంది, ఇక్కడ కేకే కమిటీలో ఎట్లాంటి అంశాలను తీసుకోబోతున్నారు, మరి వీరు కూడా కమిటీకి ఏమైనా సూచనలు చేస్తారా అన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి గుడిమల్ల రవికుమార్ గారు మనతో ఉన్నారు. సార్, ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పి అంటున్నారు. ఇక్కడ తొలి దశ ఉద్యమాల సంగతి పక్కన పెట్టినటువంటి పరిస్థితి, కానీ ఇక్కడ మలి దశకు వచ్చిన తర్వాత ఉద్యమకారులను గుర్తించే విధంగా మరి తొలి దశ మలి దశ ఉద్యమకారులను గుర్తించడంలో ఒక సఫలీకృతం కాలేకపోయింది గత ప్రభుత్వం అన్నటువంటి విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏ ప్రాతిపదికన ఇక్కడ ఈ అమరవీరులను గుర్తించాలి అలాగే ఉద్యమకారులను గుర్తించాలన్నటువంటి అంశాలను కూడా తీసుకుంటున్న నేపథ్యంలో మరి మీరు ఎట్లాంటి సూచనలు కేకే కమిటీకి చేయబోతున్నారు? మీరు ఎప్పుడు వరంగల్ తరపు నుండి కానీ మీరు కూడా ఈ కార్యాచరణలో ఎప్పుడు భాగస్వాములు కాబోతున్నారు? నిజానికి స్వాగతిస్తూ ఉన్నాం కేకే కమిటీని. కానీ ఒక రకంగా చెప్పాలని అంటే ఇంత పెద్ద ఎక్సర్సైజ్ ఏదైతే ఇప్పుడు చేస్తూ ఉన్నారో, ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నదో, నిజానికి ఈ ఎక్సర్సైజ్ అనేది గత ప్రభుత్వమే చేయాల్సి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలోనే ఈ రాష్ట్ర సాధన కోసానికి అమరులైనటువంటి వాళ్ళ సంఖ్యను అఫీషియల్గా ప్రకటించాల్సి ఉండే. అదేవిధంగా జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు, కేసులైనటువంటి వాళ్ళు, గాయపడ్డటువంటి వాళ్ళు, అదేవిధంగా క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి ఉద్యమకారుల ఒక లిస్టును బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ అలాంటి ప్రక్రియకు ఒడిగట్టకుండా కేవలం దాన్ని అట్లనే వదిలిపెట్టేసినటువంటి సందర్భం లోపల ఇలా ఉద్యమకారులందరూ కూడా రోడ్డుపైకి వచ్చేటటువంటి పరిస్థితి, వాళ్ళ సంక్షేమం గాలికి వదిలిపెట్టేసినటువంటి పరిస్థితి, ఆర్థికంగా వెనుకబడిపోయి చితికిపోయినటువంటి బతుకులతోటి వాళ్ళు కాలం వెళ్ళదీయక ఈ 12 సంవత్సరాల కాలం లోపల దాదాపు 1200 మందికి పైగా ఉద్యమకారులు వాళ్ళు కాలం చేసిండ్రు. కాబట్టి వీళ్ళ డాటా ఎక్కడ దొరుకుతుంది? మనం కూడా ఆలోచన చేయాలి. ఈ 12 సంవత్సరాల కాలం లోపల పత్రికలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా దాచుకున్నటువంటి సందర్భం కాదు కదా. కాబట్టి దాచుకోలేరు. నిజంగా కూడా ఏదో జరుగుతుంది, రేపటి కాలం లోపల మమ్మల్ని గుర్తిస్తారనేటువంటి ఆశ కూడా లేదు. అట్లాంటి సందర్భం లోపల చాలామందికి ఇబ్బందులు అయినాయి. కాబట్టి దానికి కూడా ఓ పరిష్కార మార్గాన్ని ఎవరి ఆధ్వర్యంలో అయితే వాళ్ళు పోరాటం చేసినరో అట్లాంటి యాక్టివిస్టులను గుర్తించాల్సినటువంటి అవసరం ఈరోజు ఈ కమిటీకి ఉన్నదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అదే కూడా మేము కూడా సహేతుకమైనటువంటి సూచనలు చేయడానికి కోసానికి ఒక బ్రీఫ్ నోట్ కూడా తయారు చేస్తాను. ఇవాళ ఉద్యమకారులను కేటగరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతకుముందు 3 రాష్ట్రాలు జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ ఏదైతే ఏర్పడ్డాయో ఆ రాష్ట్రాలలో ఇస్తున్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటితో పాటు ఇది 2014 లోపల ఏర్పడ్డటువంటి రాష్ట్రం కనుక, ఇది ధనిక రాష్ట్రం కనుక, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యమకారులు ఇంకా పెద్ద సంఖ్యలో ఉన్నారు కనుక వాళ్ళందరికీ కూడా ఈ సంక్షేమం లోపల వాళ్ళందరినీ కూడా భాగం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని చెప్పేసి ఇది స్కీమెటిక్గా ఇది ఈ సంవత్సరం వరకే లేకపోతే వచ్చే సంవత్సరం వరకే ఈ స్కీమ్ ఆగిపోతుంది అనేటువంటి విషయం చేయకుండా ఇది నిరంతరం వాళ్ళు ఉద్యమకారులు ఈ రాష్ట్ర సాధన కోసానికి తమ జీవితాన్ని పణంగా పెట్టినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ జీవితకాలం వరకు ఇది కొనసాగే విధంగా తక్షణమే ప్రభుత్వం ఒక 5,000 కోట్ల రూపాయలతోటి ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా, వాళ్ళకు ఉద్యమకారులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాల్సిందిగా మేము తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉద్యమకారులకు రిజర్వేషన్లు కల్పించాలి, ఉద్యమకారులకు వాళ్ళ కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించాలి. అది ప్రభుత్వ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ
ఉద్యమకారులకు 10% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా కల్పించాలని చెప్పేసి ఇలా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వేరు, మిగతా రాష్ట్రాలకు జరిగినటువంటి ఉద్యమాలు వేరు. ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం ఏర్పడడానికి దాదాపు 6 దశాబ్ద కాలం పాటు ఉద్యమం కొనసాగింది. అన్ని దశలను దాటుకుంటూ వచ్చింది. 69లో జరిగినటువంటి 369 మంది బలిదానాలకు సంబంధించినటువంటిది, అప్పుడు జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు ఇవాళ ఇక్కడ ఉన్నాడు మా జనార్దన్ గారు, వీరు కూడా టిఎన్ స్వామి గారు, ఇట్లా చాలామంది అప్పుడు జైలుకి వెళ్ళిండ్రు. అప్పుడు ఉన్నటువంటి టీఎన్జిఓస్ సంఘం వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా వివిధ సెక్షన్లకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ కేవలం ఏంటంటే అంటే 2009 తర్వాత జరిగినటువంటి ఉద్యమాన్ని ఒక గీట్రాయిగా తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి మేమేమంటాము అంటే 1956 రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి మొదలు పెడితే దాదాపు 2014 వరకు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, అంటే అప్పుడు మెర్జర్ నుంచి ఈ రాష్ట్రం ఏర్పడే వరకు జరిగినటువంటి దశల వారి ఉద్యమాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకు ఆ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ గుర్తించేసి అఫీషియల్గా ప్రకటించాల్సినటువంటి, కనీసం గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది కదా, కనీసం వారి ఆత్మగౌరవాన్ని తాకినట్టుగా ఉంటుంది కదా. అట్లాంటిది కూడా చేయకుండా ఉంటే మనం ఇక రాష్ట్రం ఏర్పడి ఏం లాభం? ఇవాళ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, వాటన్నిటికీ జోలికి పోకుండా ఇవాళ ఉద్యమకారులకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే ఈ ఉద్యమకారులకు అందరికి కూడా ట్రిపుల్ బెడ్రూమ్గా ఇల్లు కట్టియాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ, ఇందులో ఈ అంశం లోపల ఇంకా చాలా సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మేము క్రోడీకరించి కేకే కమిటీకి ఒక నివేదిక ఇవ్వడానికి కోసానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఇక్కడ మీరు అన్నట్టు ఇక్కడ కేకే కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేశవరావు గారు ఒకానొక సందర్భంలో ఇక్కడ 3 కోట్ల మంది ఉంటే 3 కోట్ల మంది ఉద్యమకారులు కాలేరు కదా, గుర్తించలేం కదా, మరి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా మీరు క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉండి ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇక్కడ 1969లో ఉన్నటువంటి తొలిదశ ఉద్యమకారులు మలిదశ ఉద్యమానికి వచ్చేసరికి చేష్టలుడికి చేయవలేక కూడా కొంత వెనుకబడినటువంటి పరిస్థితి. మరి అట్లాంటి వాళ్ళని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి అంశాల్లో మీరు కేకే కమిటీకి ఎట్లా డైరెక్ట్గా సూచించబోతున్నారు? మేమేమంటున్నామంటే ఇప్పుడు ఈ కమిటీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. ఒకటేందనంటే క్రియాశీలకంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, పార్టిసిపెంట్స్ పాల్గొన్నటువంటి వాళ్ళు, క్రియాశీలకంగా ఈ ఉద్యమాన్ని నడిపినటువంటి వాళ్ళు, పాల్గొన్నటువంటి వాళ్ళు, వీళ్ళు 2 డిఫరెన్స్ ఉన్నాయి. కాబట్టి పాల్గొన్నటువంటి వాళ్ళు 3.5 కోట్ల మంది, దీన్ని నడిపించినటువంటి వాళ్ళు 3 లక్షల మంది ఉండొచ్చు. దీన్ని కదా మనం ఒక గీట్రాయిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ ప్రక్రియను ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటా ఉన్నామో 3.5 కోట్ల మందికి మేము జాగాలు ఇవ్వలేము, అవి ఇవ్వలేము, అది కాదు కదా అనేది. ఒకవేళ కనుక నిజంగానే అదే కనుక మీరు మాట్లాడినట్టయితే ఆనాడు భారతదేశ స్వతంత్రం లోపల అప్పుడున్నటువంటి జనాభా 30 కోట్ల మంది అయితే 30 కోట్ల మంది తెలంగాణ అంటే భారతదేశ స్వతంత్రం కోసం పోరాడింది కదా. మరి 30 కోట్ల మందికి మనం స్వాతంత్ర సమరయోధుల హోదా ఇచ్చినామా? ఇవ్వలేదు కదా. అప్పుడు జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు, అప్పుడు ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వాళ్ళను గుర్తించి వాళ్ళకి మనం ఇచ్చినాం. సేమ్ అదే క్రైటీరియాని ఇక్కడ కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అట్లా అనుకోవడానికి వీల్లేదు. 3.5 కోట్ల మందికి సంబంధించినటువంటి వాళ్ళ సహకారం లభించినటువంటి విషయాన్ని వాస్తవమే. కానీ అందులో క్రియాశీలకంగా ఉద్యమంలో పాల్గొని ఆర్థికంగా నష్టపోయి సామాజికంగా అణిచివేయబడ్డటువంటి వాళ్ళు, తర్వాత రకరకాలైనటువంటి బాధలను దిగమింగినటువంటి వాళ్ళు, గాయాల పాలైనటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మనం ఈజీగా గుర్తించదు. ఇది అఫీషియల్గా రికార్డులో ఉన్నది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. అన్ని పోలీస్ స్టేషన్లల్లో ఆ రోజు జరిగినటువంటి ఉద్యమాలకు సంబంధించినటువంటి విజువల్ రికార్డ్స్ ఉన్నాయి. కొత్తగా మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇలా డీజీపీ గారికి చెప్పి ఆ విజువల్ రికార్డ్స్ అన్నింటినీ కూడా తీసుకొని వాటన్నిటి కూడా ఏఐలో పెడితే ఆ ఏఐ గుర్తిస్తుంది అన్నీ. ఇలా కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈయన ఉద్యమం చేసిండా లేదా అని చెప్పేస్తే అందులో తీసుకుంటే డేటాబేస్లో తీసుకుంటే అన్నీ తెలిసిపోతాయి. ఎక్కడన్నా మిస్ అయితే 1-2 ఒక 5% 10% మిస్ అయితే దాన్ని కలుపుకోవచ్చు. కాబట్టి దీన్ని సీరియస్గా ఒక పవిత్రమైనటువంటి ఒక ఉద్యమం లెక్క తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను ఆనాటి ప్రభుత్వం చేయకుండానే 9 ఏళ్ళకి వెళ్ళిపోయింది. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఒకవేళ కనుక ఈ ప్రక్రియను ఇట్లా ముట్టుకొని వదిలిపెడితే ఇది 5 సంవత్సరాలకే పూర్తి అవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులను ఎవరినైతే మీరు ముట్టుకున్నారో వాళ్ళకు న్యాయం చేద్దామని చెప్పేసి మీ మంచి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి డెఫినెట్లీ మీరు ఏదైతే
ప్రక్రియను అవలంబించబోతున్నారు. అది శాస్త్రీయంగా ఉండాలి, అందరికీ ఆమోదయోగంగా ఉండాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ఓకే. ఇప్పుడు ఉమ్మడి 10 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడక ముందు ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల్లో ఎందుకంటే కొంతమంది అన్సంగ్ హీరోస్ ఉంటారు. వారు ఎంతో ఉంటారు కాబట్టి వాళ్ళని గుర్తించేటువంటి పరిస్థితులు అంటారు. కానీ కొంతమంది కూడా వాస్తవానికి వారు బయటికి రాలేకపోయినటువంటి స్వాభిమానంతో బతికేటువంటి వాళ్ళను చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే తిరిగి కాళ్ళరిగి ఆత్మాభిమానం చంపుకోలేక ఇంటికే పరిమితమైనటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. మరి ఇట్లాంటప్పుడు మీలాంటి ఉద్యమకారులు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకే వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు అన్నీ మీకు తెలుసుంటాయి. మరి ఇట్లాంటప్పుడు మరి ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా మరి ఇట్లాంటి వాళ్ళని గుర్తించడానికి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో ఏమైనా కమిటీలు అవసరం అంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు సపోజ్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యమానికి సంబంధించింది కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులకు సంబంధించిన ఉద్యమం కానీ, ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి ఉద్యమం కానీ, ఇట్లా రకరకాలైనటువంటి ఉద్యమాలతో మాలాంటి వాళ్ళము మేము మమైక్యమైనాము, వాళ్ళని అందరినీ కూడా ప్రోత్సహించినాము, వాళ్ళందరినీ కూడా ఉద్యమాలకు తీసుకొచ్చినాం, ఆర్గనైజ్ చేసినాము, ఉద్యమాన్ని నడిపించినాం, వాళ్ళకు రక్షణ కవచంగా నిలిచినాము, ఫ్రీగా బెయిల్ ఇచ్చినాం. కాబట్టి మాకు తెలుసు ఎవరు ఉద్యమంలో పాల్గొన్నారు, ఎవరు ఉద్యమంలో పాల్గొనలేదని. కాబట్టి ఒకవేళ కనుక అట్లాంటి పరిస్థితి ఏర్పడితే వాళ్ళని ఐడెంటిఫై చేయడం లోపల కొంత ఇబ్బంది కనుక ఏర్పడితే మాలాంటి వాళ్ళని సర్టిఫై చేస్తాం. ఊరికే సర్టిఫై చేయం కదా, ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎవడు లేదు అనేది. కాబట్టి ఉద్యమకారులు ఇప్పుడు కోదండరావు గారు ఉన్నారు, ఆయన కొంతమంది సర్టిఫై చేయగలుగుతాడు. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో అందులో ఉన్నటువంటి వాళ్ళు, నేనేమంటానా ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఉద్యమకారులు పేరు మీద లాభపడ్డోళ్ళు వాళ్ళని వదిలిపెట్టండి, ఉద్యమకారుల పేరు మీద లాభపడ్డోళ్ళను వదిలిపెట్టండి. ఉద్యమకారుల పేరు మీద తీవ్రంగా నష్టపోయినటువంటి వాళ్ళ పట్ల మీరు ఖచ్చితంగా మీ ప్రభుత్వం వారి పట్ల ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఉన్నారు కొంతమంది ఉద్యమం పేరు మీద ఇలా ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, కార్పొరేషన్ చైర్మన్ లైన్లు, కార్పొరేటర్ లైన్లు, వాళ్ళందరూ అయినరు. కానీ ఇది ఒక ప్రక్రియ. కానీ రెండో ప్రక్రియకు సంబంధించి అసలు ఏ రకంగా కూడా బెనిఫిట్ కానటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళని కదా మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ప్రభుత్వం కూడా దీని మీద చాలా మైక్రో లెవెల్గా దీని మీద స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమ నేపథ్యం అనేది చాలా సూక్ష్మ దృష్టితో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎన్నో అవమానాలు భరించారు. ఎక్కడ అసలు తెలంగాణలో ఉన్నటువంటి వ్యవస్థనే పనికిరాదన్నటువంటి క్వశ్చన్లు కూడా ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ప్రతి ఒక్కరూ కూడా ఒక ఉద్యమంలో ఉరకెత్తినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అన్నగారు చెప్తున్నటువంటి నేపథ్యంలో యాక్టివిస్టులు ఉన్నారు, పార్టిసిపెంట్స్ ఉన్నారు. కాబట్టి దీన్ని డిఫరెన్షియేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దేశంలో ఉన్నటువంటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్ర సమరయోధుల్ని ఏ ప్రామాణికతతో గుర్తించారో అట్లాంటి విధానాలు కూడా అవలంబించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా కూడా ఇప్పటి వరకు తొలిదశ ఉద్యమంలో ఉండి ఎంతో ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరిది కూడా గుర్తించడానికి ఒక వెసులుబాటు కల్పిస్తున్నారు. కాబట్టి ఇవి గుర్తించడంతో పాటు ఇక్కడ కొన్ని డిమాండ్లను కూడా ఇక్కడ ఉంచుతున్నటువంటి పరిస్థితి. ఉద్యమకారులకు సంబంధించి 5,000 కోట్లతోటి ఒక స్పెషల్ ఫండ్ను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంటున్నారు. ఇక్కడ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా 3 బెడ్రూమ్ కూడా ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్పి అంటున్నారు. అలాగే మిగిలినటువంటి ఇక్కడ సబ్బండ వర్గాలలో ప్రాథమికంగా అంటే ఎక్కువగా కష్టపడేటువంటి వాళ్ళను కూడా ఇక్కడ సీనియర్లు ఎవరైతున్నారో వారి ద్వారా కమిటీలు ఏర్పాటు చేసి ఇక్కడ గుర్తింపుకు నోచుకునేటువంటి వాళ్ళు, అలాగే గుర్తింపబడిన వారందరినీ కూడా గుర్తించడానికి ఒక ప్రణాళికను కూడా రూపొందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 గ్యారంటీల భాగంగా అమల్లో భాగంగా ఒక కొత్త ఇనిషియేషన్ అయితే తీసుకుంది. అందులో భాగంగానే జీవో MS నెంబర్ 631 కూడా ఇంప్లిమెంటేషన్ చేసి కేకే కమిటీలో ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కేశవరావుతో పాటు ఇక్కడ కోదండరామ్ గారు, ప్రొఫెసర్ MLC కోదండరామ్ గారు, అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారితో పాటు అక్కడ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి పలువురు నేతలను కూడా కమిటీలో పేర్కొన్నారు. ఆ పేర్కొనడంలో భాగంగా ఇక్కడ వీరందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి వాళ్ళ గారి ఇదంతా ఒక ట్రాన్స్పరెన్సీగా జరుగుతుందన్న ఒక ఆశాభావాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా తేడాలు వస్తే మాత్రం తేనె తిట్టుని కదిపినట్టే ఉంటుందన్న ఒక హెచ్చరికలు కూడా పరోక్షంగా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ట్రాన్స్పరెన్సీ అనేది కంటిన్యూగా ఉంటే తెలంగాణకు చేసినటువంటి ఒక మంచి ఆలోచనగా దీన్ని గమనిస్తున్నారు. లేకపోతే మరింత ఉపద్రవం ముంచుకురావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఇక్కడ ట్రాన్స్పరెన్సీగా ఉండాల్సినటువంటి అవసరాన్ని మాత్రం ఉన్నటువంటి నేతలు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.